Very good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss NCERT 10th class 8.2 exercise. इसका एग्जाम्पल भी डिस्कस करते हैं. ओके चलो एग्जाम्पल्स फर्स्ट एग्जाम्पल डिस्कस చేద్దాం. దాని తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే చలో in a triangle ABC, example number 6, NCERT 10th class. Okay, you got it. In triangle ABC, right angle at B, you got right angle at B, this is 90 degrees. AB is equal to 5 centimeters. You got it. AB is equal to 5 centimeters. This is AB. AB is equal to 5 centimeters. And angle ACB is 30 degrees. इधर देखो ACB అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మనకి యాంగిల్ అవుతుంది. యాంగిల్ C देखो యాంగిల్ C is 30 degrees. యాంగిల్ C is 30 degrees. Determine the length of the side of BC and AC. इधर देखो BC, this is BC and AC. Okay. इसमें देखो इसमें ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు దట్ ఈస్ थीटा इज इक्वल 30 डिग्रीज. थीटा इज इक्वल 30 डिग्रीज. एंगल सी इज इक्वल 30 डिग्रीज. ठीक है మనకి బీసీ కావాలంటే ఇక్కడ చూడండి బీసీ కావాలంటే ఏ బీసీ ఏ బీసీ యాంగిల్ सी तो తెలుసు మనకి 30 डिग्रीज. ఇది కూడా మనకు తెలుసు AB is equal to 5. ठीक है अगर BC కావాలంటే ఇక్కడ చూడు एडजॉइंट ఇది ఆపోజిట్. एडजॉइंट అండ్ ఆపోజిట్ का जो रिलेशन है ఎలా ఉంటుందో మనకి tan थीटा తీసుకోవచ్చు, మనం cot थीटा తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. tan थीटा తీసుకుంటే ఆపోజిట్ బై एडजॉइंट సైడ్, cot थीटा తీసుకుంటే एडजॉइंट సైడ్ బై ఆపోజిట్ సైడ్. tan తీసుకుందాం మనం దట్ ఈస్ इधर देखो tan ऑफ देखो tan ऑफ 30 डिग्रीज. देखो tan ऑफ 30 डिग्रीज इज इक्वल टू AB बाई BC. AB बाई BC ఆల్రెడీ AB తో తెలుసు మనకి AB ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ మనకి 5. AB ఈజ్ ఈక్వల్ 5. BC ఈజ్ ఈక్వల్ టు BC మనం ఫైండ్ అవుట్ చేయాలి. BC తీసుకుంటాం. ఓకే దట్ ఇంప్లైస్ ఇదే देखो tan 30 डिग्रीస్ ఎలా ఉంటుందో tan ఆఫ్ 30 డిగ్రీస్ మీకు గుర్తు లేకపోతే మనకి sin 30 బై cos 30 అలా గుర్తు పెట్టుకోవచ్చు మనం. sin 30 బై cos 30 డిగ్రీస్. వాట్ ఈస్ sin 30 డిగ్రీస్? sin 30 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది అంటే 1/2 బై √3 బై 2. sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 30 ఈజ్ ఈక్వల్ టు √3 బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ 1/√3. ఓకే 1/√3. ఇక్కడ చూడండి దట్ ఈస్ నెక్స్ట్ పేజ్ దట్ ఈస్ tan 30 डिग्रीస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఈజ్ ఈక్వల్ టు 5 బై BC. ठीक ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం చూడండి. ఇది ఆల్రెడీ మీకు డైరెక్ట్గా tan 30 డిగ్రీస్ గుర్తు పెట్టుకుంటే చాలా బెటర్, లేకపోతే ఎలా చేసుకోవాలి మనం. ठीक నెక్స్ట్ చూడండి దట్ ఈస్ క్రాస్ మల్టిప్లై చేయండి. బట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనం BC ఈజ్ ఈక్వల్ టు 5√3 అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు 5√3 క్లియర్. 5√3 ఇక్కడ కావాలంటే మనకి హైపోటెన్యూస్ కావాలంటే ఇక్కడ చూడు 5 స్క్వేర్ ప్లస్ 5√3 హోల్ స్క్వేర్. ఓకే అండర్ రూట్. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు మనం, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగోల్ చేసుకోవాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు మనం. చూడండి AC ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, ఈ సైడ్ కూడా తెలుసు మనకి. ఓకే సో sin 30 డిగ్రీస్ తీసుకున్నాం మనం. దట్ ఈస్ sin 30 డిగ్రీస్ ఇక్కడ చూడండి ఇన్ ట్రయాంగిల్ ABC sin of 30 degrees చూడండి sin of 30 degrees is equal to AB by AC
సో దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ ఏబీ? ఏబీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 degrees. సైన్ 30 degrees వాల్యూ ఎలా ఉంటుందమ్మా? సైన్ 30 degrees వాల్యూ 1/2 ఉంటుంది. దట్ ఈస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 బై ఏసీ. దట్ ఇంప్లైస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి 2 into 5 that is equal to 10. 2 into 5 is equal to 10. ఓకే, దట్ ఈస్ ఇలా చేసినా కూడా వచ్చింది మనకి ఇక్కడ 25. ఇక్కడ ఎంత అయితే 25 into 3 75. ఇక్కడ చూడు అలా చేసినా కూడా మనకి 25 + 75 is equal to √100. దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఫైథాగరస్ రూల్ ప్రకారం కూడా చేసుకోవచ్చు మనం అలాగా. లేకపోతే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగోలో చేసుకోవాలంటే సైన్ 30 degrees తీసుకున్న నేను సైన్ 30 degrees తీసుకుంటే దట్ ఈస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 degrees. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 degrees. క్లియర్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q ఇక్కడ చూడండి యాంగిల్ Q. अच्छा दिस इज राइट एंगल एट Q. PQ is equal to 3 centimeters. इधर देखो PQ is equal to 3 centimeters. and PR is equal to 6 centimeters. ఇది తెలుసు మనకి PR is equal to 6 centimeters. ठीक है, PR is equal to 6 centimeters. ओके, डिटरमाइन QPR. देखो QPR मतलब యాంగిల్ P కావాలి మనకి. యాంగిల్ P, QPR and PQR and PRQ. ठीक है, యాంగిల్ ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి సపోజ్ PQR ఇది మనకు ఆల్రెడీ 6, ఇది 3. ఓకే, సపోజ్ యాంగిల్ P తీసుకుందాం. యాంగిల్ P కా త్రూ కట్ చేసామంట మనం. యాంగిల్ P అయిందంటే యాంగిల్ P అంటే ఇది అడ్జాయింట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ PQR देखो ఇన్ ట్రయాంగిల్ PQR మనకి యాంగిల్ P కావాలంటే ఇక్కడ చూడండి అడ్జాయింట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎలా ఉండాలి మనకి? దట్ ఈస్ కాస్ థీటా తీసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, కాస్ థీటా తీసుకుందాం. దట్ ఈస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ P, యాంగిల్ P ఇక్కడ. ठीक है, కాస్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. కాస్ ఆఫ్ P అంటే దట్ ఈస్ PQ. దిస్ ఈజ్ అడ్జాయింట్ సైడ్ అవుతుంది ఒకటి, ఇది hypotenuse, that is PR. What is PQ? PQ is equal to 3, PR is equal to 6. PR is equal to 6 and then 1/2 అవుతుంది. So cos of P is equal to 1/2. That implies P is equal to ఎంత ఇక్కడ? P is equal to 30 degrees. మనకి P 30 degrees వచ్చేసింది ఇక్కడ. P is equal to 30 degrees. P 30 degrees వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇది మనకి ఆల్రెడీ 90 degrees. ఈ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? ఈ యాంగిల్ అనేది 30 + 90 120 degrees అయిందంటే ఆటోమేటిక్లీ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? 60 degrees ఉండాలి. సమ్ ఆఫ్ ది యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో ఆల్రెడీ 90 degrees, ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి 120 degrees. 180 - 120 degrees దట్ ఈస్ 60 degrees. లేకపోతే మనం ట్రిగ్నోమెట్రిక్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ప్రకారం చేసుకుంటే ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ PQR ఇక్కడ చూడండి. మనం ఇక్కడ యాంగిల్ R తీసుకున్నాం. పెట్టండి యాంగిల్ R తీసుకుంటే ఇది చూడు, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సైన్ ఆఫ్ ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, దట్ ఈస్ 3. చలో వాల్యూస్ తీసుకున్నాము. PQ अच्छा एक सेकंड 1/2 का ना cos P है ना. अरे एक सेकंड हम लोग मिस्टेक इसमें करा.
అచ్చా కాస్ థీటా అనేది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/2 బేటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/2 అయిందంటే మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ పీ ఈజ్ ఈక్వల్ 1/2. పీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? పీ ఈజ్ ఈక్వల్ టు 60 degrees కావాలి, 30 degrees కాదు. సైన్ అనుకోండి, సైన్ కాదు కదా అది కాస్ కాబట్టి మనకి ఇక్కడ కాస్ కాబట్టి ఇది మనకి 60 degrees అవుతుంది. ఇది 60 degrees ఏంటంటే మనకి ఆర్ అనేది 30 degrees కావాలి. ఓకే, ఇక్కడ చూడండి ట్రిగో ప్రకారం ఎలా చేస్తాం. సైన్ ఆఫ్ ఆర్ అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ? 3, దట్ ఈస్ PQ by PR, that is PQ is equal to 3, PR is equal to 6, that is equal to 1/2. So sin R is equal to 1/2. देखो sin of R is equal to 1/2, that implies R is equal to ఎంత ఉంటుంది ఇక్కడ? R is equal to 30 degrees. Angle R is equal to 30 degrees. Angle P is equal to 60 degrees. క్లియర్? ఇలాగ ఏం చేసుకోవచ్చు, మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ వచ్చిందంటే మీరు ఈ విధంగా చేసుకోండి డైరెక్ట్గా, సబ్జెక్టివ్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఓకే, మీకు ఎక్కడ మార్క్స్ కట్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 8 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 8 ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ సైన్ ఆఫ్ a minus b is equal to 1/2, సైన్ ఆఫ్ a plus b is equal to 1/2. సో 0 less than or equal to a plus b less than 90 degrees, a is greater than b, find a and b. ठीक है, find a and b. సో ఇందులో వాల్యూ ఏం చేస్తామంటే ఒకసారి చూడండి. సైన్ ఆఫ్ a minus b is equal to 1/2. సో సైన్ ఆఫ్ a minus b is equal to 1/2 ఏంటంటే a minus b ఎలా ఉండాలి బేటా? a minus b యాంగిల్ a minus b is equal to sin of theta is equal to 1/2, theta is equal to 30 degrees అవుతుంది. సో యాంగిల్ a minus b is equal to 30 degrees. ఓకే, నెక్స్ట్ cos of a plus b చూడండి. cos of a plus b is equal to 1/2, that implies a plus b ఎలా ఉంటుంది బేటా? a plus b is equal to మనకి కాస్ ఇది ఎప్పుడైతే మనకి 60 degrees అవుతుంది. cos of theta is equal to 1/2, theta is equal to 60 degrees అవుతుంది. ఓకే, ఫ్రమ్ 1 and 2 మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఇక్కడ a, b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫ్రమ్ 1 plus 2 ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాను నేను. a minus b ఇక్కడ చూడండి, a minus b is equal to 30 degrees, a plus b is equal to 60 degrees. ఇక్కడ చూడండి రెండు యాడ్ చేసామంటే that is a plus a, 2a is equal to 90 degrees, a is equal to ఎంత అవుతుంది ఇక్కడ? a is equal to 45 degrees అవుతుంది ఇక్కడ. ఓకే, a is equal to 45 degrees. a is equal to 45 degrees ఏంటంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ a is equal to 45 degrees, దెన్ b is equal to ఎంత వాళ్ళు ఇక్కడ? a is equal to 40. అచ్చా, ఓకే, a is equal to 45 degrees. అగర్ a 45 degrees అయిందంటే ఇక్కడ చూడండి a plus b, what is a plus b? a plus b is equal to 60 degrees. సో a is equal to 45 degrees ఇక్కడ పుట్ చేయండి బేటా. a is equal to 45 degrees, that is 45 degrees plus b is equal to 60 degrees. That implies b is equal to 60 minus 45 degrees, that implies b is equal to 15 degrees. Okay, angle b is equal to 15 degrees. ఇప్పుడు యాంగిల్స్ పెట్టు. ठीक है, అక్కడ చేద్దాం. క్లియర్? సో యాంగిల్ ఏ 45 degrees, యాంగిల్ బి 15 degrees. ఇక్కడ చూడండి కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అయింది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కాబట్టి కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అయింది. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.2 ఎన్సిఆర్టీ 10th క్లాస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 10th క్లాస్ క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ దిస్ వన్. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి టేబుల్ తెలుసు కదా, సైన్, కాస్, టాన్, సెకండ్, కొసెకండ్. సైన్కి ఎలా ఉంటుంది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకే, మీకు ఆల్రెడీ టేబుల్స్ మొత్తం తెలుసు. 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ పూర టేబుల్ మీ టేబుల్ మొత్తం మీకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. తెలియకపోతే మీరు ఇవన్నీ కంపల్సరీ లర్న్ చేసుకోవాలి. సైన్ వాల్యూస్ ఎలా ఉంటాయి? సైన్ 0, 0, సైన్ 30, 1/2, 1/√2, √3/2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ ఎలా ఉంటుంది? కాస్ దీనికి ఆపోజిట్ ఉంటుంది. 1, √3/2, 1/√2, దట్ ఈస్ 1/2, 0. ఓకే, కంపల్సరీ మీకు ఈ రెండు వస్తే రిమైనింగ్ మొత్తం వచ్చినట్టు ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, దట్ ఈస్ sin of 60 degrees. What is sin of 60 degrees? Sin 60 degrees is equal to, చూడండి ఇక్కడ √3/2, cos 30 degrees. What is cos 30 degrees? √3/2 plus sin 30 degrees. What is sin 30 degrees? Sin 30 degrees is equal to 1/2 cos 60 degrees. Cos 60 degrees 1/2. సో ఇక్కడ √3 into √3, 3 by, ఇక్కడ చూడండి 3/4 plus 1/4. ఎల్సిఎం తీసుకోండి, 4 అవుతుంది. దట్ ఈస్ 3 plus 1, దట్ ఈస్ 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? ఓకే, మీకు హైయర్ క్లాస్లో మనకి డైరెక్ట్గా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి డైరెక్ట్ ఫార్ములా కూడా వచ్చింది. సైన్ ఏ ప్లస్ బి అవుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 60 degrees plus 30 degrees, that is sin 90 degrees, sin of 90 degrees, that is equal to 1 అవుతుంది. నెక్స్ట్ 11th మీరు ఈ విధంగా చేసుకుంటారు. ఓకే, మీరు కానీ 10th కాబట్టి ఈ విధంగా చేసుకోండి, ఇట్లా చేసుకోండి వాళ్ళు. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి tan of 45 degrees. tan 45 is equal to, మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే tan theta is equal to sin theta by cos theta. చూడండి, tan 45 degrees గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం sin 45 degrees, చూడండి బట్ sin 45 degrees by cos 45 degrees, cos of 45 degrees. sin 45 degrees వాల్యూ ఎలా ఉంటుంది మనకి 1/√2 by 1/√2 is equal to 1. So tan 45 degrees is equal to 1, 2 into 1 whole square plus cos 30 degrees. Cos 30 degrees ఎలా ఉంటుంది? √3/2 whole square minus sin 60 degrees ఎలా ఉంటుంది? √3/2 whole square. ఓకే, ఇక్కడ చూడండి √3/2 whole square, √3/2 whole square, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది మనకి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2. క్లియర్? ఇందులో ఏం లేదు, మీకు టేబుల్స్ అనేది మంచిగా రావాలి. టేబుల్స్ వస్తే ఇవంతా మీకు చాలా ఈజీ, ఇందులో నో ప్రాబ్లం. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూడండి, cos of 45 degrees, secant of 30 degrees. ఫస్ట్ cos 45 degrees ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ cos 45 degrees, ఇక్కడ చూడండి cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 by secant of 30 degrees. ఇక్కడ చూడండి బేట, secant of 30 degrees అంటే ఏంటంటే secant of 30 degrees, secant అంటే 1/cos బేట, 1/cos 30 degrees. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. దట్ ఈస్ 1/cos 30 degrees వాల్యూ ఎంత ఉంటుంది? cos 30 degrees అంటే √3/2, దట్ ఈస్ 2/√3. cos 30 degrees ఎంత ఉంటుంది? cos 30 degrees ఈజ్ ఈక్వల్ √3/2. దీని రివర్స్ అయిందంటే మనకి 2/√3. సో దీని వాల్యూ ఎంత ఉంది? 2/√3. క్లియర్? cos 30 degrees √3/2 రివర్స్ తీసుకుంటే 2/√3. నెక్స్ట్ cosecant 30 degrees బేట. cosecant 30 degrees ఎలా ఉంటుంది మనకు చూడు. cosecant 30 degrees అంటే 1/sin 30 degrees, 1/sin 30 degrees, దట్ ఈస్ 1/sin 30 degrees అంటే 1/1/2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 అవుతుంది. క్లియర్? ప్లస్ 2. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం చూడండి, ఇక్కడ దట్ ఈస్ 1/√2 బై
2 + 2√3/√3. క్లియర్? చలో ఇసుక దీని మీనింగ్ ఏంది ఇక్కడ a/b ఒకసారి చూడండి a/b/c/d అయిందంటే మనకి a/b × d/c అన్నట్టు. దట్ ఈస్ 1/√2 into √3/2 + 2√3. క్లియర్? దట్ ఈస్ √3 దీంట్లో ఒక కామన్ తీసుకుంటే 2 కామన్ తీసుకోవచ్చు మీరు. 2 కామన్ తీసుకుంటే 2√2 × 1 + √3. క్లియర్? ఇందులో మీరు జస్ట్ వాల్యూస్ మీరు ఇందులో పుట్ చేయటమే. ఓకే, టేబుల్ కంపల్సరీ రావాలి. టేబుల్ లేకపోతే మీరు టేబుల్ నేర్చుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈ మొత్తం మీకు జస్ట్ టేబుల్ రావటమే బెట, ఇంకేం లేదు. sin of 30 degrees, sin 30 degrees ఎలా ఉంటుంది మనకి? sin 30 degrees అంటే 1/2 ప్లస్ tan 45 degrees, tan 45 degrees అంటే 1. secant 60 degrees, secant 60 degrees అంటే sin 60 తీసుకోండి. వాట్ ఈస్ sin 60? sin 60 = √3/2. cosecant అంటే ఏమైందంటే cosecant 60 degrees అంటే దీన్ని రివర్స్ రాసుకోవటమే 2/√3. సో -2/√3. ఓకే, బై secant 30 degrees, secant 30 degrees అంటే 1/cos 30 degrees. ఇక్కడ చూడండి cos of 30 degrees. వాట్ ఈస్ cos of 30 degrees? cos of 30 degrees √3/2. secant 30 degrees అంటే secant 30 degrees అంటే 2/√3. క్లియర్? 2/√3. సో దీని వాల్యూ ఎలా ఉంటుంది అంటే 2/√3. 2/√3 ప్లస్ cos 60 degrees, cos 60 degrees వాల్యూ 1/2 ఉంటుంది. ప్లస్ cot 45 degrees వాల్యూ 1 అవుతుంది. ठीक है, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ 2√3. ఓకే, ఇక్కడ ఎంత 2√3 ఏంటంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? దట్ ఈస్ √3. ఇక్కడ √3 ఉంటుంది కదా. ప్లస్ ఇక్కడ చూడండి 1 2√3 కాబట్టి దిస్ ఈజ్ 2√3 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2 × 2 4 అవుతుంది. ఓకే, 2 × 2 4. కింద ఎల్సిఎం తీసుకోండి. దట్ ఈస్ 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2√3 అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ √3 ఉంది, 2 నుంచి 2 మనం మల్టిప్లై చేద్దాం. 2 × 2 4 అవుతుంది. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 × 3 1 × √3 సారీ √3 అవుతుంది. ఇక్కడ 1 కాబట్టి దట్ ఈస్ 2√3. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. ఇక్కడ √3 2√3 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 3√3. దట్ ఈస్ 3√3 -4 బై ఇక్కడ చూడండి √3 + 2√3 3√3 + 4. క్లియర్? ఎంతవరకైనా మీరు వదిలేసుకోండి, లేకపోతే రేషనలైజ్ కూడా చేసుకోవచ్చు మనం. ठीक है, నోట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5 cos² 60 degrees 5 × cos 60 degrees. ఇక్కడ చూడండి cos 60 degrees. cos 60 degrees అంటే 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. చలో నెక్స్ట్ స్టెప్లో మనం 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 × secant 30 degrees. వాట్ ఈస్ secant 30 degrees? secant 30 degrees అంటే 1/cos 30 degrees. cos 30 degrees ఎంత ఉంటుంది? √3/2. √3/2 రివర్స్ తీసుకుంటే 2/√3. 2/√3 హోల్ స్క్వేర్. 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 degrees. tan 45 degrees అంటే 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మీరు కంపల్సరీ టేబుల్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీ ఉంటాయి, లేకపోతే కష్టం అవుద్ది. ఓకే, ఇవి ఇంక రిమైనింగ్ మొత్తం టేబుల్ వచ్చిందంటే ఇది మొత్తం అయిపోయినట్టు ఆల్మోస్ట్. జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్. ఓకే, sin 30 degrees. వాట్ ఈస్ sin 30 degrees? sin 30 degrees 1/2 అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 degrees √3/2 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు 5/4. देखो 5/4
ప్లస్ 4 into 4 16 అవుతుంది. 16/9 minus 1 by 1/4 ఇక్కడ చూడండి 1/4 ప్లస్ 3/4. క్లియర్. నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుందాం చూడండి ఇక్కడ. దట్ ఈస్ 4 into 9 36 అవుతుంది. 36 ఏంటంటే ఇక్కడ 5 into ఇక్కడ చూడు 5 into 9 దట్ ఈస్ 45. 5 into 9 45. నెక్స్ట్ 4 into 16 ప్లస్ 64 మైనస్ 36 బై ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 4/4 ఇది మనకు క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ 1 అయిపోద్ది. దట్ ఈస్ 46 minus 30 వాల్యూకి ఎంత అవుతుంది? 46 minus 36 దట్ ఈస్ 34 ప్లస్ 9 అవుతుంది. 73 అవుతుంది కదా, 73/36. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే ఇలా చూసుకోండి. 64 ప్లస్ 45 ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 109 మైనస్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు 373. ఓకే, క్లియర్. మీకు జస్ట్ సైన్ కాస్ టేబుల్ రావాలి. సైన్ కాస్ టేబుల్ వచ్చినంటే ఇందులో ఏం లేదు, మొత్తం సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఓన్లీ. నెక్స్ట్ చూసుకోండి బయట ఇక్కడ ఏమన్నాడు? చూస్ ది కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. ఓకే, 2 into ఇక్కడ చూడండి 2 into tan 30 degrees. వాట్ ఈస్ tan 30 degrees? sin 30/cos 30. sin 30/cos 30 అంటే 1/2/√3/2. 2 క్యాన్సిల్ అవుద్ది, 1/√3. sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3 by 1 plus tan 30 whole square that is 1/√3 whole square. 1/√3 whole square that is equal to 2/√3 ऊपर नीचे कितना होगा? that is 1 plus 1/3. एलसीएम తీసుకుంటా 2/√3 by एलसीएम తీసుకుంటే ఎంత అయితే ఇక్కడ 3 plus 1/3 that is equal to 2/√3 by 4/3. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2/√3 ఇంటూ 3/4. ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటాం, 2 అవుతుంది. ఇక్కడ 3ని మనం √3 ఇంటూ √3 తీసుకోండి బేట, బై √3 ఇంటూ 2. దట్ ఈస్ ఇక్కడ చూడండి √3 ఇంటూ √3 దట్ ఈస్ √3/2. √3/2. ठीक है. ఇక్కడ చూడండి వాట్ ఈజ్ cos 60? cos 60 అవుతుంది మనకి √3/2. సారీ, వాట్ ఈజ్ sin 60? sin 60 ఈక్వల్ టు √3/2. cos 60 అవుతుంది 1/2. tan 60 అవుతుంది, వాట్ ఈజ్ tan 60? sin 60/cos 60 √3/2/1/2 దట్ ఈస్ √3. sin 30 అవుతుంది, sin 30 1/2. ఇక్కడ చూడండి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది మనకి? కరెక్ట్ ఆప్షన్ అనేది √3/2 ఉండాలి. √3/2 అనేది ఫస్ట్ ఆప్షన్ మనకి. sin of 60 degrees √3/2. క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ 1 minus tan square 45 degrees. 1 minus tan square 45 degrees. ఇక్కడ ఏమవుతుంది? 1 minus tan 45 degrees అంటే tan 45 degrees ఎంత ఉండాలి మనకి? 1 ఉండాలి. హోల్ స్క్వేర్ బై 1 plus 1 whole square. దట్ ఈస్ 1 minus 1 0. 0/2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. వాట్ ఈస్ tan 90? tan 90 మొదలు sin 90/cos 90. cos 90 0 అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఫైనైట్. sin 45 degrees ఎంత అవుతుంది ఇక్కడ? sin 45 degrees అంటే 1/√2. ఇక్కడ అన్నిట్లో ఆప్షన్ ఏది మనకు కరెక్ట్ అవుతుంది మనకి? ఇక్కడ చూడండి, ఈ టోటల్ వాల్యూ అనేది 0 కాబట్టి మనం ఆప్షన్ డి తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అక్కడ. sin 2a is equal to 2 sin a. sin 2a is equal to 2 sin a.
దీన్ని మనం ఆప్షన్స్ ఇందులో పుట్ చేసుకొని చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి, sin 2a ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం, a ఈజ్ ఈక్వల్ టు 0 degrees. అगर a ఈజ్ ఈక్వల్ టు 0 degrees తీసుకుంటే sin 0 degrees అవుతుంది. sin 0 degrees, a ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఇందులో పుట్ చేసుకోండి. sin 0 ఎంత అవుతుంది ఇక్కడ? sin 0 0, 2 ఇంటూ sin 0 0. దట్ ఇంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 0 degrees సాటిస్ఫైడ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే బి ఆప్షన్ చూడండి, మనకి sin 30 degrees. sin 30 degrees అంటే ఇక్కడ ఎంత అయింది? sin 60. sin 60 ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ sin ఆఫ్ 30 degrees. సో sin 60కి వాల్యూ ఎంత అవుతుంది మనకి? √3/2. ఇక్కడ ఎంత అయింది? 2/1/2. దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, దట్ ఇంప్లైస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు 1. సాటిస్ఫై అవుతుంది. ఇది సాటిస్ఫై కావట్లేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 45 degrees తీసుకోండి. థర్డ్ ఆప్షన్ sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a. अगर a ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకున్నాను నేను, దట్ ఈస్ sin ఆఫ్ 45 degrees. अगर a ఈజ్ ఈక్వల్ టు 45 degrees, sin 2a మొదలు sin 90 degrees అవుతుంది. ఇక్కడ sin ఆఫ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin ఆఫ్ 45 degrees. sin 90 ఎంత? 1. 2 ఇంటూ 1/√2. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. ఇక్కడ చూడండి, 1 ఈజ్ ఈక్వల్ టు √2. ఇది సాటిస్ఫై అవుతుంది మనకి? నాట్ సాటిస్ఫైడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. సిమిలర్లీ 60 degrees ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. 10th క్లాస్లో మీరు ఇదే విధంగా చేసుకోండి. మీకు హైయర్ క్లాస్లో ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా sin 2aకి ఫార్ములా ఎలా ఉంటుందంటే 2 sin a cos a. 2 sin a cos a. 2 sin a cos a ఉండాలి అన్నట్టు. ఇక్కడ sin a, దట్ ఈస్ ఇక్కడ చూడండి, 2 sin a cos a, 2 sin a cos a తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin a. సో మనం ఇక్కడ sin a క్యాన్సిల్ చేసుకోవచ్చు. sin a క్యాన్సిల్ చేసుకుంటాం. 2 క్యాన్సిల్ చేసుకోండి. దట్ ఈస్ cos a. cos a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 1. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 0 degrees. 10th క్లాస్లో మీకు ఈ ఫార్ములా లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 11thలోకి వస్తే ఈ విధంగా వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ 2 ఇంటూ tan 30 degrees. tan 30 degrees ఎలా ఉంటుంది మనకి? sin 30/cos 30. sin 30/cos 30 అంటే 1/2/√3/2. దట్ ఈస్ 1/√3. 2 క్యాన్సిల్ అవుతుంది. 1/√3. 1/√3 బై 1 ప్లస్ 1 మైనస్ tan 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. 1/√3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 2/√3 బై 1 మైనస్ 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు 2/√3 బై 3 మైనస్ 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు 2/√3 బై 2/3. 2/3. ఇక్కడ చూడండి, దట్ ఈస్ 2/√3 ఇంటూ 3/2. ఇది ఒకటి క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు √3. ఓకే, √3. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ cos 60? cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. tan 60 అవుద్ది √3. sin 60, sin 30 1/2. సో అకార్డింగ్ టు ఆప్షన్ ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? √3. సో tan 60 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. tan 60 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 30 degrees. ఇక్కడ చూడండి, tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సారీ, tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ a ప్లస్ b? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan తీటా √3 ఎప్పుడు అవుతుంది మనకి? tan 60 degrees చూడండి. tan 60 అంటే sin 60/cos 60. √3/2/1/2. 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ √3. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది బేట. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, tan ఆఫ్ a మైనస్ b, దట్ ఈస్ tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? 1/√3.
1/√3 ఏంటంటే దట్ ఎంప్లాయిస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి మనకి 30 degrees అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 రెండు యాడ్ చేయండి. 1+2 మనం 1+2 యాడ్ చేసామంటే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయితే a+a 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. అगर a 45 degrees ఏంటంటే b ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. a plus b is equal to 60 degrees. That is equal to what is a b is equal to 60 degrees minus a, that is b is equal to 60 degrees minus 45 degrees. That is b is equal to 15 degrees. Clear? b is equal to 15 degrees. Note చేసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ చూడండి బేట, సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ b. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే సైన్ ఆఫ్ a ప్లస్ b ఎలా ఉంటుందంటే సైన్ ఆఫ్ a ప్లస్ b అనేది సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b, కాస్ ఏ సైన్ బి, ఈ విధంగా ఉండాలి. మీకు 11th ఫార్ములా వచ్చేది, 10th ఉంటే ఓకే, లేకపోతే గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇక్కడ మీరు సైన్ ఆఫ్ a ప్లస్ b, ఏకి సమ్ వాల్యూ తీసుకోండి, బీకి సమ్ వాల్యూ తీసుకోండి. a ఈజ్ ఈక్వల్ 30 degrees, b ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకోండి, లేకపోతే 60 degrees తీసుకోండి. ఠీకే, ఇక్కడ చూడండి, సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 30 degrees, b ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ that is equal to sine of 60 degrees, sine of 90 degrees. Sine of 90 వాల్యూ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అనేది sin 30 degrees plus sin 60 degrees. That is equal to what is sin 30? Sin 30 1/2 plus √3/2. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది 2, 1 plus √3. ఇక్కడ చూడు 1 plus √3, ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ 1 plus √3/2, రెండు నాట్ ఈక్వల్ టు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, దట్ ఈస్ రాంగ్. ఠీకే, నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ sin theta is increases as theta is increasing. ది వాల్యూ ఆఫ్ sin theta is increases as theta is increasing. ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి మనకి వాల్యూస్ ఎలా ఉంటుంది, ఇక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. సైన్ కాస్ తీసుకోండి. sin 0 1, 1/2, 1/√2, దట్ ఈస్ √3/2, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి వాల్యూస్ అనేది మొత్తం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి థీటా ఇంక్రీజ్ అయిందంటే 0 నుంచి 90 degrees మధ్యలోనే థీటా ఇంక్రీజ్, 0 నుంచి 90 మధ్యలో థీటా ఇంక్రీజ్ అయిందంటే సైన్ థీటా కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు హైయర్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీరు సైన్ థీటా గ్రాఫ్ మనకు తెలిసింది. సైన్ థీటా యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సైన్ థీటా గ్రాఫ్ అనేది 0 నుంచి 90 degrees మధ్యలో ఇంక్రీజింగ్ అవుతుంది. 0 నుంచి 90 degrees మధ్యలో ఇంక్రీజ్ అవుతుంది. రియల్గా దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే సైన్ థీటా గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి 0 నుంచి 90 మధ్యలోనే మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు 10th క్లాస్లో సైన్ థీటా అనేది 0 నుంచి 90 degrees మధ్యలో ఈ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ 90 నుంచి 180 degrees మధ్యలో, 90 నుంచి 180 degrees మధ్యలో డిక్రీజ్ అవుతుంది. క్లియర్? మనం 0 నుంచి 90 degrees మధ్యలో తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, కరెక్టే. కానీ 90 నుంచి అట్లా తీసుకుంటే మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, మీకు 0 నుంచి 90 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంక్రీజింగ్ తీసుకోవచ్చు. కానీ టోటల్ వాల్యూ తీసుకున్నామంటే అది ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అవుతుంది. క్లియర్?
టోటల్ డొమైన్ తీసుకుంటే సైన్ ఎక్స్ యొక్క డొమైన్ అనేది -∞ +∞ వరకు ఉంటుంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ తీసుకుంటే ఈ క్వశ్చన్ రాంగ్ అవుతుంది. మీకు ఓన్లీ 0 to నుంచి 90 మధ్యలో ఉంది కాబట్టి అంతవరకు ఇది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? ది వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఇంక్రీజెస్ యాజ్ థీటా ఈజ్ ఇంక్రీజింగ్. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ 0 to 90 degrees ఇది ఇంక్రీజ్ అవుతుంది. మోర్ దెన్ 90 degrees తీసుకున్నామంటే మాత్రం ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో మొదలు టోటల్ వాల్యూ తీసుకుంటే ఇది గలత్ అవుతుంది, కానీ మీకు 0 నుంచి 90 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ ఓకే. అगर పర్టికులర్ వాల్యూ अगर క్లియర్లీ अगर డెప్త్గా అయితే ఈ క్వశ్చన్ రాంగ్ అవుతుంది బేటా. ఓకే, నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఇంక్రీజెస్ యాజ్ థీటా ఈజ్ ఇంక్రీజింగ్. ఇక్కడ చూడండి, మీకు కాస్ థీటా ఎలా ఉంటుంది? కాస్ థీటా 1√3/2 1√3/2 that is 1/√2 that is 1/2 0. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూస్ అనేది మనకి ఇవన్నీ డిక్రీజ్ అవుతా పోతున్నాయి కాబట్టి ఇది గలత్ అవుతుంది. మీ కాస్ థీటా మీ 11th క్లాస్లో కాస్ థీటా యొక్క గ్రాఫ్ మీకు తెలిసిపోయింది. ఇక్కడ చూడండి 0 to 90 మధ్యలో కూడా ఇది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. 0 to 90 మధ్యలో మనకి డిక్రీజ్ అవుతుంది. థీటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. 0 నుంచి 90 degrees వరకు థీటా ఇంక్రీజ్ అవుతుంది, కానీ గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది ది వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఇంక్రీజెస్ యాజ్ థీటా ఈజ్ ఇంక్రీజెస్ రాంగ్. క్లియర్? నెక్స్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా, ఇది కూడా గలత్ అవుతుంది మనకి, ఇది కూడా రాంగ్. ఎందుకు రాంగ్ అయిందంటే చూడండి, సైన్ 0 ఈజ్ ఈక్వల్ 0, కాస్ 0 ఈజ్ ఈక్వల్ 1. క్లియర్? సో నాట్ ఈక్వల్ టు అయింది. నెక్స్ట్ కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఇక్కడ చూడండి, కాట్ ఆఫ్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు sin 0 by cos 0. సో ఇది ఇక్కడ ఏముంది? 0/1 వాల్యూ ఎంత ఇక్కడ మనకి? cos 0/1 cos 0 degrees by sin 0 degrees, that is 1/0, that is equal to infinite. Clear? సో అన్డిఫైన్డ్ ఇది మనకి సాటిస్ఫైడ్. ఈ గ్రాఫ్ అనేది మీకు 10th ఉండదు కాబట్టి ఇందులో మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? చలో నెక్స్ట్ క్లాస్ మనం 8.3 డిస్కస్ చేసుకుందాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.